అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాంతోపాటు మరి సర్క్యులర్ గైడ్ లైన్ చెప్పినట్టు నార్త్లో స్టార్ట్ కావాలని గైడ్ లైన్స్లు ఉన్నాయి. మరి కరీంనగర్ నగరం ఇప్పుడు 66 డివిజన్లు, మొన్న కలిసిన 6 గ్రామాలు కలుపుకొని చూస్తే నార్త్లో స్టార్ట్ కావాలంటే మరి నార్త్ ఈ పట్టణానికి ఆరేపల్లి నార్త్ అవుతుంది. ఎందుకంటే కొత్తపల్లి అక్కడి దాకా ఉంటుంది, ఇక్కడ దాకా దుర్షేడ్ ఉంటుంది. కాబట్టి నార్త్ ఒరిజినల్గా సెంటర్లో నార్త్ సైడ్ అంటే ఆరేపల్లి స్టార్ట్ అవుతుంది. మరి ఆరేపల్లిలో 1వ డివిజన్ స్టార్ట్ కావాలి. అక్కంచెల్లి గడియారం టైపు తిరిగినట్టు క్లాక్ టైపు డివిజన్ చేసుకుంటూ పోవాలి. కానీ అది ఎక్కడ కూడా పాటించలేదు. అది పూర్తి విరుద్ధంగా డివిజన్ డిలిమిటేషన్ చేశారు. దాంతోపాటు ఆర్ఎన్బి రోడ్స్ 100 ఫీట్ల రోడ్డుకు 2 సైడ్ల ఒకటే డివిజన్ ఉండే విధంగా చేసారు. అది కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాంతోపాటు వీళ్ళైతే ఏదైతే మ్యాపింగ్ చూపించారో ఆ మ్యాపింగ్ చూపించిన హౌస్ నెంబర్లన్నీ, ఆ మ్యాపింగ్లో వచ్చే ఏవైతే హౌస్ నెంబర్లు, ఒక్కొక్క మ్యాపింగ్లో 2-3 హౌస్ నెంబర్లు వస్తాయి. 2-3 హౌస్ నెంబర్లు వచ్చేటి అన్నీ కూడా ఒకటే డివిజన్గా ఉండాలని చెప్పినాం. కానీ ఎక్కడ కూడా వాళ్ళు పాటించలేదని ఒకటే హౌస్ నెంబర్ను రెవెన్యూ డివిజన్ ప్రకారం పేరు తప్ప మ్యాప్ ప్రకారం వాళ్ళు ఫాలో కాలేదనేది కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాంతోపాటు మరి కరీంనగర్ నగరంలో దాదాపు ఎస్సీ కాలనీలు కానీ, ఎస్టీ కాలనీలు కానీ, కుల వృత్తులకు సంబంధించిన కాలనీలు కానీ, బీసీ కులాలకు సంబంధించిన కాలనీలు కానీ, ఇవన్నీ కూడా గొప్పగా ఎక్కడోళ్ళు అక్కడ జీవిస్తున్నారు. ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఇన్ని రోజులు 1952 నుంచి మున్సిపల్ ఏర్పాటు నుంచి కూడా ఎప్పుడు కూడా ఆ వాడలను డిస్టర్బ్ చేయాలి. వాళ్ళు ఐక్యంగా ఏదైనా పనులు చేసుకోవాలన్నా, ఎవరికి ఆపద పడ్డా సంపద పడ్డా అందరు కలిసికట్టుగా వాళ్ళు జీవిస్తున్న జీవితాలను విచ్ఛిన్నం చేసే విధంగా ఈ డిలిమిటేషన్ ఉంది. ఒక్కొక్క కాలనీలో దాదాపు 200 ఇళ్ళు ఉంటే 200 ఇళ్లను 3 భాగాలుగా విభజించారు. మరి ఎవరు చెప్తే చేసిరో అది తెలుసుకోవాలి, విచారణ జరపాలని చెప్పినాం. అదేవిధంగా మీ 3 ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే కమిషనర్గా, అడిషనల్ కలెక్టర్గా, జిల్లా కలెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే ఈ మున్సిపల్ రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా కంప్యూటర్లనే డిజైన్ చేసి కంప్యూటర్లనే హౌస్ నెంబర్లు వేసి దాని పక్కకు అందాజా తగ్గకుండా 5,000 నుంచి 10% ప్లస్ ఉండాలి, 10% మైనస్ ఉండాలి. కాబట్టి ఏదో అంకెల గారెడుతోని డివిజన్ రూపకల్పన చేసి దాన్ని మరి తొందరపడి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అది మొత్తం కూడా పొరపాటుగా ఉంది. కాబట్టి అనుభవం ఉన్న రెవెన్యూ అధికారులను, రాష్ట్రంలో అనుభవం ఉన్న ఒక టౌన్ ప్లానింగ్ అధికారులను నియమించి వారి ద్వారా మళ్ళా క్షేత్రస్థాయిలో గల్లులు తిరిగి ఏ గల్లీ ఏటు గల్తైతే బాగుంటుందో మరి ఆ విధంగా చేయాలనే వారికి రిప్రజెంటేషన్ ద్వారా తెలపడం జరిగింది. వారు సానుకూలంగా కూడా స్పందించారు. తప్పకుండా ఆ విధంగా చేస్తామన్నారు. వారికి కూడా చెప్పినాం, జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి కూడా. ఇది ఎవరో కొందరు వ్యక్తి మేము వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలు ఉండే విధంగా భౌగోళికంగా కానీ, శాస్త్రీయంగా కానీ, గ్రామాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ పట్టణాల్లో కూడా డివిజన్లు ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకు పారిశుద్ధ్యం విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, మరి అభివృద్ధి రోడ్స్ విషయంలో కానీ, డ్రైన్ విషయంలో కానీ, లైటింగ్ విషయంలో కానీ అన్నీ వాళ్ళకి సమకూర్చేందుకు అవకాశాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. వారు వెంటనే దీని మీద రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో కూడా చర్చ చేస్తామని చెప్పినాం. ఇంకోటి కూడా మిమ్మల్ని కూడా తప్పుదారి పట్టించారు అని అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినాం. సార్ ఇంతకుముందే ఇది 1-2 నెలల కిందనే ఈ విధంగా లీకేజ్ చేస్తే మాకు లిస్ట్ వస్తే ఆ లిస్టును బట్టి మరి మాజీ కార్పొరేటర్ కౌన్సిల్ సీని గారు, నేను కూడా కలెక్టర్ గారు, కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినా కూడా దాన్ని ఎటువంటి మార్చకుండా అదే రిలీజ్ చేశారు. దాన్ని మీకు తప్పు పట్టించారు. మీతో సంతకం తీసుకొని రెవెన్యూ అధికారులు, మరి టౌన్ ప్లానింగ్ అధికారులు తప్పు చేశారు. వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలని కూడా మేము కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. మరి ఇది పారదర్శకమైన శాస్త్రీయ పద్ధతిలో డీలిమిటేషన్ 66 డివిజన్లకు ఇట్లా కాకపోతే
తప్పకుండా మీరు న్యాయం చేస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. న్యాయం ఇక్కడ జరగకపోతే మరి ఎవరో ప్రభుత్వ ఒత్తిడికో కొందరు నాయకుల ఒత్తిడికో అదేవిధంగా మీరు మళ్ళీ డిలిమిటేషన్ జరిగితే తప్పకుండా కోర్టును ఆశ్రయించి సర్క్యులర్లు జీవోలు గైడ్లైన్స్ల చూపిన విధానికి ఎటువంటి వ్యతిరేకం ఉన్నా తప్పకుండా కోర్టును ఆశ్రయించి న్యాయం చెందే వరకు ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్ష కరీంనగర్ ప్రజల పక్షాన ఉంటుందని కూడా వారికి తెలియజేయడం జరిగిందని తెలుపుతున్నాను. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.